కథ పేరు ఒక వీర జవాన్ గాథ. పహల్గాంలోని లిద్దర్ నది ఒడ్డున ఆ గ్రామం మామూలుగా సుందరంగా కనిపించేది. కానీ ఆ శాంతి మధ్య చీకటి లుక్కున్నది. ఒక ఉగ్రవాద గుంపు పహల్గాం దగ్గర బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని దాడి పన్నేందుకు ప్లాన్ చేస్తుంది. గూఢచర్ల సమాచారం మేరకు లాన్స్ నాయక్ అమిత్ రాజ్, భారత సైన్యంలో స్పెషల్ యూనిట్ సభ్యుడు, తన బృందంతో ఆ ప్రాంతానికి చేరాడు. తెల్లవారుజామున వారంతా కొండల మధ్య సున్నితంగా కదులుతూ ఆ బేస్ను ఛేదించే ప్రయత్నం చేశారు. ఒక చిన్న గుహలో దాగి ఉన్న ఉగ్రవాదులు వారిని గమనించి కాల్పులు ప్రారంభించారు. 10 నిమిషాల తేడాలో అక్కడ ఒక చిన్న యుద్ధం మొదలైంది. అమిత్ రాజ్ తన బృందానికి ముందు జాగ్రత్తలతో ఫ్లాంకింగ్ ఆర్డర్ ఇచ్చాడు. తన వెంట ఒకరిని తీసుకుని ముందుకు వెళ్లి పహరా గల వారిని అంతమొందించాడు. కానీ చివరి ఉగ్రవాది చేతిలో ఉన్న గ్రెనేడ్ పేలినప్పుడు అమిత్ రాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి చాకచక్యం వల్లనే బృందం, మిగతా సభ్యులు, అలాగే అమర్నాథ్ యాత్ర మార్గం రక్షితమైంది. అమిత్ రాజ్ తల్లి రైలు కార్మికురాలు. ఆమెను పఠాన్కోట్కి చెందిన అధికారులు కలిసి చెప్పినప్పుడు ఆమె ఒక్కసారిగా కరిగిపోయినా వెంటనే నిలబడి ఇలా అన్నది, నా కొడుకు మన దేశ రక్షణ కోసం శరీరం కోల్పోయాడు, కానీ దేశం గెలిచింది. అది నాకు తల ఎత్తుకునే గర్వం. ఆమె గర్వాన్ని చూసి గ్రామస్తులు, మన అమిత్ గొప్పతనాన్ని మనమంతా జ్ఞాపకంగా నిలుపుదాం అని ఆమె ఇంటి ముందు ఒక చిన్న స్తూపం నిర్మించారు. ఉగ్రవాదానికి శాంతి సమాధానం కాదు, ధైర్యం, న్యాయం మరియు దేశప్రేమే సమాధానం. ఒక వీరుడు పయనించిన మార్గంలో వందల మంది భద్రంగా నడవగలుగుతారు.